నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అనంతపురంలో ఉన్న సేల్ ఇండియా ఎనర్జీ లిమిటెడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో యోగా ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెయింటెనెన్స్ హెడ్ సునీల్ కుమార్ గుప్తా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు కోడూరు గురుకుల పాఠశాల, ప్రైవేట్ కళాశాలలు, సహకార బ్యాంకులు, ప్రైవేట్ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తోటపల్లి గూడూరు బిట్1 సచివాలయ పరిధిలో ఆయుష్ వైద్యశాల వైద్యులు రాజ్యలక్ష్మి, యోగా శిక్షకురాలు వి మాధురి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు మన్యం జితేంద్ర గౌడ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. సౌత్ ఆమలూరు మండల పరిషత్ పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నేతలు చామా రమేష్ నాయుడు, హెచ్ఎం వరప్రసాద్, ఉపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. వీఆర్ఓ టి నవీన్ కుమార్, పాఠశాల వైస్ చైర్మన్ వి గిరిజా కుమారి, ఉపాధ్యాయులు కె వసంతలక్ష్మి, కె సునీత, మస్తాన్ బాబు, శ్రీలేఖ, మునయ్య, శివకృష్ణ మరియు సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్రాలో పాల్గొనాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మన యొక్క ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో జరుపుకోవడం ఎంతో గర్వంగా మేము భావిస్తున్నాము. అలాగే ఈ యొక్క తోటపల్లిగూడు మండలంలోని సౌత్ ఆమలూరు పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం అనేది ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు రమేష్ నాయుడు గారు, అలాగే ప్రభుత్వం వారు నియమించినటువంటి ప్రత్యేక అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది. పిల్లలు ముఖ్యంగా ఈ యొక్క యోగాంధ్రలో భాగంగా ఆసనాలు ఎలా వేయాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అలాగే యోగా వల్ల జరిగేటువంటి పరిణామాలు, యోగా యొక్క ఆవశ్యకత, ఉపయోగం ఇవన్నీ కూడా విద్యార్థులకు చక్కగా మా యొక్క ప్రధానోపాధ్యాయులు గారు అలాగే మా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా ఆసనాలు వేయిస్తూ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. తదుపరి విద్యార్థులకు పాఠశాలలో అల్పాహారం ఏర్పాటు చేసి విద్యార్థులను వారి యొక్క ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలని, యోగా వల్ల ఏ ఉపయోగాలు కలుగుతాయని అవి కూడా తెలియజేయడం జరిగింది.